Mandi aripo. Niambi. Niambi. నేను మీకు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా? మనకైతే కేసింగ్లు అయితే వచ్చేసినాయి అనమాట. లాస్ట్ టైం చిబాటా పోయి నేను ఒక 25 కేసింగ్లు తెచ్చుకున్నా కదా, అవి ఒక వాటితో 2 బోర్లు వేసినాను. ఇంకొక 2 బోర్లు అయితే వస్తాయి. ఈ లోపు మనకి కేసింగ్లు అయితే వచ్చేసినాయి ఊసాకెళ్ళి. మన వాళ్ళు నిన్న పంపిస్తే ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ పెట్టేసారు. చూపిస్తా చూడండి, ఇవన్నీ మనకి వచ్చినాయి అనమాట. ఇప్పుడు నాకు ఆల్రెడీ 2 బోర్లు ఉన్నాయి తీసుకొచ్చినవి. ఇవేంటంటే నెక్స్ట్ బోర్లు అయితే పడాలి. ఇవి మొత్తం 300 కేసింగ్లు అనమాట. ఇందులో అంటే ఇవన్నీ 300 ఉంటాయి ఉంటాయి కానీ చూపిస్తా ఎట్లా 300 అనేది. ఇది ఇది వచ్చేసి 5 ఇంచ్, ఇది వచ్చేసి 4.5, ఇందులో వచ్చేసి 4 ఇంచ్, 3 అనమాట. ఇవి 8 గట్టుకు వచ్చేస్తాయి మనం తీసేస్తే ఈజీగా ఉంటుందని ఇట్లా పెట్టారు మన వాళ్ళు. 8 గట్టుకు వచ్చేస్తాయి అనమాట ఇవి. వేరే వేరే బోర్లకి ఏమన్నా మనకి ఏమన్నా లక్కీగా తగిలినాయి అనుకుంటే అవి మనం ఇక్కడ వేయడానికి అయితే అదొక అవకాశంగా ఉంటుందని ఇట్లా మనకి పంపించారనమాట. ఇంకా ఇక రెడీ అవుతున్నాము మేము వెళ్ళిపోవడానికి. రెడీ అంటే ఆల్రెడీ అయిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోవాలి 6 కల్లా సైట్కి. ఈ స్క్రీన్లు వచ్చేసినాయి. మనం కంపెనీ స్క్రీన్లే పడతాం అనమాట. ఈ బయట స్క్రీన్లు మనం తయారు చేసుకున్న స్క్రీన్లు అసలు చూసారు కదా, స్క్రీన్లు కూడా వచ్చేసినాయి. ఇందులోనే స్క్రీన్స్ కూడా ఉన్నాయి. మొత్తం అంతా లోడింగ్ అంతా అయిపోయింది. కాకపోతే ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే మనకి కొన్ని ఐటమ్స్ వచ్చినాయి, స్టోర్ రూమ్లో పెట్టేసి ఉన్నారనమాట. ఆ స్టోర్ రూమ్లో ఐటమ్స్ ఏంటంటే హైడ్రాలిక్ ఆయిల్ ఒక 60 లీటర్లు అయితే వచ్చింది. అది మనం ట్యాంక్ కొద్దిగా లో కేజీ అంటే కేజీ కొద్దిగా తగ్గింది. ఇప్పుడు అందులో పోయాలన్నమాట హైడ్రాలిక్ ఆయిల్ని. దానికోసం అని చెప్పేసి ఆగినాము. ఇంకోటి గేర్ ఆయిల్, ఇంకా మళ్ళీ నాకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇంకా అవన్నీ తీసుకొని పోవాలి. అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు స్టోర్ మేనేజర్ ఇవాళ సాటర్డే కదా, అతను రాడు. నిన్న అసలు మనకి యాక్చువల్లీ నిన్నే తీసుకోవాలి. నిన్న మేము వచ్చేసరికి అతను వెళ్ళిపోయిందంట. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే. మార్నింగ్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిండు. ఫోన్ ఎత్తి నేను వస్తాను 8:30కి అట్లా వస్తా అన్నాడు. 8:30కి ఫోన్ చేశాడు. నేను ఆల్రెడీ స్టార్ట్ అయినాను, ఒక 20 మినిట్స్లో అక్కడ ఉంటా అని చెప్పేసి మనకి చెప్పాడు అనమాట. అతని కోసమే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. అందులో మనకి సైడ్లు కొంచెం దూరం, ఒక 60 కిలోమీటర్లు అట్లా పోవాల్సి ఉందన్నమాట. సో దానికోసం అతను రాగానే మనకు వచ్చిన ఐటమ్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకొని లోడ్ చేసుకొని ఇక్కడ నుండి డైరెక్ట్ సైట్కి వెళ్ళిపోయి సైట్లో మనం ఫస్ట్ బోర్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది ఇవాళ మన ప్రోగ్రాము. వెళ్ళి ఆ బోర్ వేసి ఆడ కుదిరితే ఆడ పడుకోవడం, లేదంటే నెక్స్ట్ సైట్కి వెళ్ళిపోవడం. ఆడ నెక్స్ట్ సైట్లో పడుకొని రేపు మార్నింగ్ ఇంకో బోర్ స్టార్ట్ చేసుకొని అది వేసుకొని ఇటు వచ్చేస్తే మనకి ఇక కంప్లీట్గా బోర్లు అయితే అయిపోతాయి. ఒక ప్రాజెక్ట్ బోర్లు అయితే అయిపోతాయి. ఇంకొక ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట, అది కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఏంటంటే ఇది లోకల్ గవర్నమెంట్ వేరేది. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి వచ్చిన బోర్లు అయితే 2 అయితే వేస్తే ఆ 2 వేస్తే అయిపోతుంది. లోకల్ గవర్నమెంట్ నుండి వచ్చిన బోర్లు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళు ఎవరు వస్తారు మనతో ఇన్స్పెక్షన్ చేయడానికి మన వర్క్ని అని చెప్పేసి వాళ్ళని కమ్యూనికేషన్ అవ్వాలి. వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తేనే మనం స్టార్ట్ అయ్యి ఇలా బోర్లు వేయాలన్నమాట. సో అది కూడా కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. ఈ 2 డేస్కి వచ్చిన తర్వాత వాళ్ళతో సిట్ డౌన్ అయ్యి మనం కూర్చొని మాట్లాడుకొని ఎవరు వస్తారు, ఏంది రారా, లేదంటే మేమే పోవాలా, ఒకసారి మళ్ళీ అన్నీ మాట్లాడుకొని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఇది. అక్కడ వెళ్ళి మనం బోర్ వేసేసి అక్కడ పడుకోవడమా లేదంటే నెక్స్ట్ సైడ్కి వెళ్ళడం అన్నది డిసైడ్ అవ్వాలి. ఇంకేదో విధిగా మనం కౌన్సిల్ నుండి బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము. ఏదో సపోర్ట్ వెళ్ళిపోతామండి, వెనక మళ్ళీ అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇక బయట నుండి కౌన్సిల్ ఆఫీస్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. మన ఆఫీస్ మన పైపులు చూసారు కదా, అదే చిన్న రూమ్ ఉంది చూసారు అక్కడ, అదైతే మనకి స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు అనమాట. ఇక అందులో పడుకోవచ్చు, మన సామాన్లు పెట్టుకోవచ్చు. అది రూమ్ బాగానే ఉంటుంది. కాకపోతే నేను బండిలో పడుకుంటా. ఇక మన వాళ్ళు కుర్రోళ్ళు ఉన్నారు కదా, ఇక వాళ్ళు పడుకుంటారు. ఇక ఇక్కడ వాటరు, టాయిలెట్స్ అన్నీ లోపలే ఉంటాయి. సో ఇబ్బంది ఏం లేదు, మనకి ఫీల్ ఫ్రీ అనమాట. ఇక్కడ ఎటువంటి టెన్షన్ ఉండదు. ఇక మన ఆఫీస్ అన్నట్టే ఉంటుంది. ఇక ఇక్కడ నుండి మనం 60 కిలోమీటర్స్ పోవాలి. ఇక్కడ అయితే ఏంటంటే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళారు అనమాట. వాళ్ళు రావడమే బయలుదేరుతున్నాం. ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉన్నా. మార్కెట్ మన వాళ్ళు కూరగాయలు మొన్న ఇచ్చా నేను. ఎప్పుడు ఆ 2 బోర్లు వేసుకొని వచ్చిన తర్వాత 3 రోజులు అవుతాను. ఇచ్చిన 3 రోజులు అవుతుంటే ఈరోజు పోయి కొనుక్కోవడానికి. వాళ్ళు వచ్చేసారంటే మనం వీడికి వెళ్ళి జంప్ జిల్లాని వెళ్ళిపోయి తొందరగా ఫాస్ట్గా మన సైడ్కి వెళ్ళిపోయి బోర్లు వేసేసుకొని వచ్చేసేసి ఉంటుంది అన్నమాట. ఇంకా
సపోర్ట్ లో మొత్తం లోడ్ చేసినాం. హైడ్రాలిక్ ఆయిల్ వచ్చింది ఒక మనకి కనపడుతుంది కదా. 4 డ్రమ్ములు డీజిల్ ఆల్రెడీ 2 డ్రమ్ములు వాడేసిన, ఇంక 2 డ్రమ్ములు ఉన్నాయి. ఈ లోపల గ్రావెల్ అట్లానే కంటైనర్లు వాడేసిన కంటైనర్లు అవి మన వాళ్ళు ఇప్పుడు నుండి అవి మంచినీళ్ళకి అయితే వాడతారు. ఇంకా ఇక్కడ నుండి మనం కంటిన్యూగా అయితే 60 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. 60 కిలోమీటర్లు తర్వాత మనకి బోర్ అయితే ఉండిద్ది. 60 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్లు అయితే మనం డ్రైవ్ చేయాల్సింది అన్నమాట. 60 కిలోమీటర్లు రోడ్డు బాగానే ఉంటుంది, రోడ్డుకి ఏం ప్రాబ్లం లేదు, రోడ్డు బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే 60 కిలోమీటర్లు దగ్గరికి వెళ్ళగానే ఒక 3 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుండి మనకి సైట్ ఎంత దూరం అన్నది తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వార్డు కౌన్సిలర్ ఉంటారు, అతను కనుక్కొని మనం ముందుకైతే మూవ్ అవ్వాల్సి ఉంటుంది. 60 కిలోమీటర్స్ అయితే మనం వచ్చేసినాము. ఇక ఇక్కడ నుండి మనకి వచ్చారనమాట వెళ్ళి సైట్కి తీసుకోవడానికి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లానే గ్రావెల్ రోడ్ 10 కిలోమీటర్లు వెళ్ళాయి, 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి రైట్కి రోడ్డు ఉంటుంది, రైట్ నుండి ఒక 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళా అన్నారు. మొత్తం 100 అయితే వచ్చింది అనమాట ఈ సైటు. ఈ ఒక సైట్ వేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. ఇక 100 కిలోమీటర్లు వెళ్తున్నాం ఒక్క సైట్ కోసం. ఇట్లా ఉంటాయి ఇక మన జర్నీ అంతా. వెళ్ళడానికే సరిపోతుంది, మా ట్రావెలింగ్కే ఎక్కువ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గంటన్నర 2 గంటల్లో మనకి బోర్ అయితే అయిపోతుంది. కానీ ఇట్లా ట్రావెలింగ్ బాగా టైం తినేస్తుంది, అందులో రోడ్లు బాగోవు. ఇక చూసుకొని మెల్లగా పోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఏదన్నా అయితే మనమే బ్రేక్ డౌన్ అని కూర్చోవాలి. ఇంకా సైట్కి అయితే వచ్చినాము. సైట్కి అయితే వచ్చినాం, కానీ సైట్ అన్నది ఎక్కడ అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలే. వచ్చేసినాము బోర్ వేయడానికి అయితే. బండి పక్కగా పార్క్ చేసి ఇంక ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ హ్యాండ్ పంప్ ఉంది, మరి మనల్ని ఇంటి తీసుకొచ్చారు ఎందుకు? ఇక్కడ సైట్ ఉందో లేదు తెలియదు. పంప్ ఉంది, పని చేస్తుంది, ఇంత బాగానే ఉంది. మరి ఎక్కడ వేయాలి మరి బోరు తెలియదు. ఇంకా మనకి కావాలి మనం ఇప్పుడు మన బండి అక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, ఈ రోడ్లో వచ్చి ఇటు పోవాలి. చెట్టు ఒకటి కొట్టేసేయాలి, చెట్టు ఒకటి కొట్టేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి మాస్టర్ తగులుతుంది. నాకు అదే డౌట్ వస్తుంది, విలేజ్ అటు ఉంది తీసుకోబోతున్నారు, ఆడ బోర్ ఉంది ఆల్రెడీ. ఎట్లా అయిందంటే ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఆగస్టులో ఎలక్షన్లు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు వార్డు కౌన్సిలర్లు ఉంటారు కదా, ఇక వాళ్ళందరూ ఎట్లా అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఏం చేసుకుంటున్నారు అనమాట బోర్లు. ఇప్పుడు ఇది కూడా అట్లానే పోతుంది. ఫోన్ చేసి అడిగితే వాళ్ళకి చెప్పినా కదా, వాళ్ళు ఏడంటే అక్కడే అంటున్నారు. అట్లా వేయాల్సి వస్తుంది, లేదంటే అసలు కమ్యూనిటీకి వేయాల్సిన బోర్డు అనమాట ఇది. వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కావాలని చెప్పి, ఇక అక్కడే వేయాల్సి వస్తుంది అనమాట. అది మిస్టేక్ ఉందిలే. ఇది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది ఎలక్షన్ దగ్గరలో పెట్టుకొని. మంచి గేమ్ ఆడుతున్నారు, మామూలు గేమ్ కాదనమాట, ఎక్సలెంట్ గేమ్ అయితే ఆడుతున్నారు. దగ్గర పడుతుంది కదా, ఆల్రెడీ బోర్ ఉంది, బోర్ పని చేస్తుంది. అయినా సరే వీళ్ళు తీసుకెళ్ళాడు. ఇప్పుడు మేము వెళ్ళిన దగ్గర ఒక ఇల్లు ఉందన్నమాట, అక్కడ ఏమంటున్నారు అట్లా అవుతాం, ఇప్పుడు దీన్ని తీసుకుపోయి విలేజ్ సెంటర్లో అవుతాం అన్నమాట. ఈ బోరు ఆల్రెడీ బోర్ ఉంది కదా, ఇక్కడ పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, ఎంత 200 మీటర్లు 300 మీటర్లు ఉందేమో అంతే. రివర్స్ అయితే వెళ్ళిపోతున్నాం ఇక, ఎందుకంటే మనకి ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. ఇక్కడ బోర్ వేసినా మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే బోర్ ఉండగా మళ్ళీ బోర్ వేసినారండి అని చెప్పేసి మనల్ని వేసుకుంటారు. ఇక అందుకని చెప్పేసి రివర్స్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక మన బళ్ళు కూడా రివర్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక ఈ లేడీ చేసింది మొత్తం ప్రాబ్లం, లేడీ చేయబట్టి మనకి ఇక్కడ తీసుకొచ్చింది అనమాట. యాక్చువల్లీ మనం అటు మెయిన్ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు అమ్మట పోవాలి. సరే ఇప్పుడు అటు వెళ్ళిపోయి అది చూసుకొని ఆడ బోర్ అయితే వేస్తాం. ఇంకా సైట్కి అయితే వచ్చేసినాం అనమాట. అడిట్ చేసి ఊరికి సెంటర్లో ఎట్లా అంటే, ఇప్పుడు పాత బోర్ ఎట్లా ఉందంటే ఆమె వార్డు కౌన్సిలర్ అంట, ఆమె ఇంటి దగ్గర వేయాలంటుంది. ఎట్లయితాం మనం, మనకి ఎవరైతే ఉన్నారో సైట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే లేదు అక్కడ వేయొద్దు, బోర్ సెంటర్లో వేయండి అని చెప్పేసి అంటే ఇక ఆ బోర్ని తీసుకుపోయి సెంటర్లో అయితే వేసినాము.
ఇంకా కంప్రెసర్ స్టార్ట్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇక్కడ మనం ఆ వెనకమాల వేసినాం బోర్లు, అంటే ఒక 30 కిలోమీటర్ల వెనకమాల వేసినాం. మరి ఇక్కడ ఫార్మేషన్ ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. పైన అయితే మొత్తం ఇప్పుడు అది లేచేదంతా ఇసుకే అనమాట, ఇసుక వస్తుంది. ఇట్లా ఇసుక వస్తే మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది, కొలాప్స్ అయిపోతుంది. మరి ఎంత దూరం ఉంటుందో ఇట్లా తెలియదు. రెడ్ కలర్ ఇసుక అనమాట ఇది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవసరం అయితే టెంపరీ పడుతుంది, ఎందుకంటే ఒకసారి వాటర్ వచ్చిందంటే అదే ఇసుక ఒక 20 మీటర్లు అట్లా ఉండి కొలాప్స్ అయిపోతుంది. ఇక 10 మీటర్లన్నా కొలాప్స్ అయ్యి 5 మీటర్లన్నా కొలాప్స్ అయిపోతుంది. మనం ఖచ్చితంగా ఇక టెంపరీ వేయాల్సిందే అనమాట. మొత్తం వేసుకొచ్చి రాడ్ అయితే ఫస్ట్ వెళ్ళిపోతుంది, ఫస్ట్ రాడ్.
అయితే అయిపోయింది, కానీ ఇందులో గ్యాప్లు ఎక్కువ లేవు అనమాట. అందుకని వెయిట్ చేస్తున్నాము. చూద్దాం ఎట్లా ఉంటుందో మరి. ప్రస్తుతానికి అయితే 50 మీటర్లు కొట్టేసి ఆపినాం. ఇక మొత్తం దుమ్మి వచ్చింది. ఇక అక్కడక్కడ పచ్చిగా వచ్చింది అనమాట. 8 రాళ్ళు 9 10 11 పచ్చిగా వచ్చింది. కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కానీ మనకి కొంచెంసేపు వెయిట్ చేస్తే వాటర్ ఒక 10 నిమిషాలకి ఎంత వాటర్ వస్తే ఎమ్మటనే రికవరీ ఉంటే కేసింగ్ వేసేది, లేదంటే ఇంకొంచెం డెప్త్ పోవాలి. ఇంకా ఇక ఇక్కడ మేము బోర్ వేసినందుకు ఇక చికెన్ అయితే ఇచ్చారనమాట. ఇక వీళ్ళు నువ్వు వండు బాస్ చికెన్, నువ్వు బాగా వండుతావు అంటే ఇక వాళ్ళ కోసం నేను వండి పెడతాను. ఎట్లన్నా మనం ఖాళీగా ఉన్నాం కదా. ఎట్లా అంటే దీంట్లో గ్యాపులు ఉన్నాయి, అట్లానే డ్రై గ్యాపులు కూడా ఉన్నాయి. అంటే వాటరు ఇది కొంచెం లేటుగా వస్తుంది అనమాట. ఈ బోరు కొద్దిగా టైం ఇవ్వాలి. టైం ఇస్తే మనకి వాటర్ వస్తాయి. అందుకని చెప్పేసి ఇక నేను కరెక్ట్గా 60 మీటర్లు మళ్ళీ 60 మీటర్లు కొట్టేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిట్ చేసి వాటర్ వచ్చింది అనుకోండి, కంటిన్యూగా కొద్దిగా ఇంకొక 10 మీటర్లు 70 మీటర్లు చేసి కేసింగ్ అయితే వేసేస్తాం. లేదంటే ఇక 80 మీటర్లు వెళ్ళిపోయి సైడ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫార్మేషన్ కొద్దిగా వాటరు లేటుగా ఇస్తుంది, మనకి ఏర్పడుతుంది అనమాట. ఇది కొంచెం సేపు వెయిట్ చేసి మనం వేసినామంటే ఖచ్చితంగా వస్తుంది. ఇక ఇప్పుడు తింటారు. ఇక వీళ్ళు కూర అయితే అయిపోయింది వాళ్ళకి. కరెక్ట్గా 20 మినిట్స్ టైం పెట్టుకొని 20 మినిట్స్ అయితే వెయిట్ చేసి ఫ్లషింగ్ చేస్తే వాటర్ చూసారు కదా ఎట్లా వస్తున్నాయో. మనకి ఈ స్టోను ఎట్లా వచ్చిందంటే కరెక్ట్గా 20 మీటర్లు కింద స్టోన్ వచ్చిందనమాట. ఈ పైన అంతా మొత్తం లూజే ఉంది ఇసుక. కాకపోతే ఏంటంటే అది కూలలేదు. అంటే వాటర్ ఉంటే ఖచ్చితంగా కూలేది, వాటర్ లేకపోవడం వల్ల ఏంటంటే అది కూలలేదన్నమాట. ఇప్పుడు ఖచ్చితంగా కూలుతుంది అది. మనం ఫటాఫట ఫ్లషింగ్ చేసి ఎంత ఫాస్ట్గా కేసింగ్ అయితే అంత మంచిది, లేదంటే టెంపరీ ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది అనమాట. ఇక ఈ బోర్కి ఎటువంటి తిరుగులేదు. గ్యాప్స్ ఒకసారి ఓపెన్ అయ్యాయంటే మనం కేసింగ్ వేసిన తర్వాత గ్రావెల్ పోసిన తర్వాత ఇంకా బాగా అయితే వాటర్ వస్తాయి. ఇప్పుడు వచ్చేదానికన్నా ఇంకా బాగా అయితే వాటర్ వస్తాయి అనమాట. ఇక మన వాళ్ళు అట్లనే బాటమ్ పైప్ కూడా క్లోజ్ చేసేసారు. ఆ పైపు ఇక్కడ ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం అనమాట. ఇండియాలో ఏం చేస్తారంటే ఓపెన్గా పెట్టేస్తారు, కానీ ఇక్కడైతే ఖచ్చితంగా క్లోజ్ చేసి వేయాలి. అది రూల్ అనమాట. కింద బాటమ్ ఉంటుంది క్లోజ్ చేయడానికి, డమ్మీ ఉంటుంది అనమాట. అది పెడితే ఏమవుతుందంటే ఊడిపోతుంది. అందుకని చెప్పేసి కట్ చేసి డైరెక్ట్ ఇట్లా కట్ చేసి కాల్చి మడత పెట్టేస్తున్నాం అనమాట. మడత పెట్టేస్తే ఇక అది పర్మనెంట్గా అట్లా ఉంటుంది. కింద బాటము గ్లూ పెట్టి అతికిస్తుంటే, గమ్ము పెట్టి అతికిస్తుంటే ఒకసారి ఊడిపోతుంది. అందుకని చెప్పేసి ఇక ఇట్లా చేస్తున్నాం అనమాట. నైట్ కేసింగ్ వేసి గ్రావెల్ ప్యాక్ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది. 9:30 అయిందనమాట. ఇక సో ఇప్పుడు మనం ఫ్లషింగ్ అయితే చేస్తున్నాం. వాటర్ చూసారు కదా ఎంత తెల్లగా వస్తున్నాయో. స్టార్టింగ్లో అట్లానే వస్తాయి. అంటే ఇక మనం ఫ్లషింగ్ చేసే కొద్దిగా రెడ్ కలర్లో వచ్చి తర్వాత ఇక మళ్ళీ క్లీన్ అయిపోతాయి అనమాట. ఇది నైట్ ఆగడం వల్ల మాకు ఇంకా మంచిదైంది. ఎందుకంటే ఆ గ్యాప్స్ అన్నీ బాగా ఓపెన్ అయ్యి వాటర్ ఇంకా బాగా వస్తాయి అనమాట. చూసారు కదా ఎట్లా వస్తున్నాయో. నేను అసలు హోప్స్ లేవు నాకు, కానీ అట్లాంటిది మనకు వాటర్ అయితే బాగా వస్తుంది. బోర్ అయితే అయిపోయింది. ఇక ఇక్కడ నుండి నెక్స్ట్ సైట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మార్నింగ్ లేచి ఫ్లషింగ్ చేసినాము. అక్కడ లేట్ నైట్ అయింది. ఇక చీకట్లు ఎందుకు కానీ ఫ్లషింగ్ చేయలేదు. ఇప్పుడైతే వేరే సైట్కి వెళ్ళి ఇంకా అక్కడ మన వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. వీడియో చూసినందుకు పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కుదిరితే. మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.